పేరు శంకర్ శ్రీనివాసరావు, బీసీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్. ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీసీల యొక్క పరిస్థితి అడ్డకత్తెరలో కొత్త చక్కలా మారింది. ఎందుకంటే ఈ రోజు అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకులు వాళ్ళ యజమానుల యొక్క మెప్పును పొందడానికి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలంకారమైన పదవుల్లో వాళ్ళు ఉండి తృప్తి చెంది బీసీలకు మాత్రం తృప్తి లేదు. అదేవిధంగా ఈ రోజు మనం ప్రతిపక్షంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్నికల ముందు బీసీలకు మేము బీసీల యొక్క పక్షం అని తప్పుడు హామీలు ఇచ్చి బీసీల యొక్క నడ్డి విరుస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మన బీసీ పార్టీ బోడే రామచంద్రరావు గారు బీసీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి 5 న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచితే అటు పాలకపక్షం గాని ప్రతిపక్షం గాని ఇంతవరకు స్పందించకపోవటం ఆశాస్పద విషయం. అలాగే ఈ రోజు మన రామచంద్రరావు యొక్క 5 డిమాండ్లు బీసీల యొక్క రక్షణ చట్టం, బీసీల యొక్క సమగ్ర కులగణన, బీసీల యొక్క 44% రిజర్వేషన్లు, అంతేకాకుండా 1000 ఎకరాల భూమి అమరావతి రాజధానిలో బీసీలకు కల్పించి బీసీల యొక్క అభివృద్ధికి బీసీల యొక్క కుల భవనాలకు ఇచ్చి బీసీలకు అమరావతి రాజధానిలో ప్రాధాన్యత కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని బోడే రామచంద్రరావు గారు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీసీలను ఈ యొక్క పాలక పక్షాలు ప్రతిపక్షాలు బీసీలను ఏదో బట్టలు తుక్కునేవారు కానీ లేదా బీసీలను గొర్రెలు కాసుకునేవారు కానీ లేదా బీసీలను ఒక వడ్రంగి పనులకు లేదా బీసీలను వాళ్ళ ఉత్తులకే పరిమితం చేస్తున్నారు. కానీ బీసీలు అంటే బీసీలు తమరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బీసీలు సమర్థవంతంగా పాలించే పాలకులు. అదేవిధంగా బీసీలు యొక్క ఈ 5 డిమాండ్లను బీసీ పార్టీ ఈ 5 డిమాండ్లకే పరిమితం కాకుండా బీసీల కోసం బీసీల రాజ్యాధికారం సాధించడం కోసం ఈ యొక్క రామచంద్రరావు గారు పోరాటం కొనసాగిస్తున్నారు. ఓటు బ్యాంకుగా వాడుకునే ఈ పార్టీలకు బీసీఐ పార్టీ తరఫున బీసీలు అందరూ బుద్ధి చెబుతారు. అంతేకాకుండా బీసీల యొక్క ఈ న్యాయపరమైన 5 డిమాండ్ల గురించి పోరాటం చేస్తున్న ఎంతో మంది బీసీ సంఘాలకు, అదేవిధంగా రేపు జరగబోయే ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష బోడే రామచంద్ర గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఈ యొక్క అధికార పక్షాలు గాని ప్రతిపక్షాలు గాని ఉన్న బీసీ నాయకులు అందరూ డిమాండ్కు మద్దతు తెలపకపోతే రేపు జరగబోయే పరిణామాలకు వీళ్ళు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. బీసీలు ఓట్లు మావి, అధికారం వాళ్ళది. ఓట్లు మావే, అధికారం మాదే. పదవులు వాళ్ళకి, పని మాక. అధికారం వాళ్ళకి, ఓట్లు మావా అంటూ బీసీలను బానిసలా చూస్తున్నటువంటి ఈ బీసీ నాయకులందరూ బీసీలను బానిసలు చేస్తారా లేదా బీసీ ప్రజాప్రతినిధులుగా ఉంటారా అనేది మీరే ఆలోచించుకోండి. ఖచ్చితంగా చేస్తున్నాం. రేపు 11న జరగబోయే బీసీఐ పార్టీ యొక్క బోడే రామచంద్రరావు గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ అందరూ తరలి వస్తారు. ఖచ్చితంగా రేపు జరగబోయే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాలి. జై బీసీఐ, జై బీసీ, జై రామచంద్ర యాదవ్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ముప్పసాని భూలక్ష్మి, మైలవరం నియోజకవర్గ కన్వీనర్ని. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి 5 డిమాండ్లను అమలు చేయమని మేము పోరాడుతున్నాము. ఆ 5 డిమాండ్లు కూడా రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, మా బీసీలు కులగణన చేయాలని, బీసీ చట్టం తేవాలని, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ 5 డిమాండ్ల మీద మేము పోరాడుతున్నాము. ఈ 5 డిమాండ్లు కూడా ఏప్రిల్ 31 వరకు గడువిచ్చారు. అయినా కూడా నిమ్మక నీరెత్తినట్టు పట్టించుకో. బీసీలంటే చులకనగా చూస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము రేపు జరగబోయే 11వ తారీఖున అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే మా అధ్యక్షులు వారు ఎవరైతే రామచంద్ర యాదవ్ గారు ఈ బీసీలకి ఏదైతే కావాలో వాటి మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఏదైతే అమర నిరాహార దీక్ష చేశారో అది ఎందుకు చేశారు? తెలుగు వారి కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం, తెలుగు రాష్ట్రం కోసం చేసినటువంటి అమర నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు గారు చేస్తే ఈ రోజు మా బీసీల కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు
సావో రేవో తేల్చుకుంటాను, నా బీసీ బిడ్డల కోసం అండగా నిలబడతానని చెప్పి ఏదైతే ఈ రోజు రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చారో ఆ అమర నిరహార దీక్షలో అన్నగారు నిలబడుతున్నారు. ఆ బీసీ పట్ల ఆయన కోసం ఆయనతో పాటు మేమందరం కూడా బీసీలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రామచంద్ర యాదవ్ గారి పోరాటం, బీసీలకు కావాల్సిన 5 డిమాండ్లు, బీసీలకు కావాల్సిన 5 డిమాండ్లు ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కరించాలి, డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. జై బీసీవై, జై బీసీ, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత.